ముందుగా ఈ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఇవాళ అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం కొమ్మలపూడి గ్రామంలో శ్రీ గౌరీ పరమేశ్వర ప్రతిష్టా కార్యక్రమం 25, 26, 27న చేయడానికి పెద్దలు కొమ్మలపూడి గ్రామ పెద్దలు అందరూ నిర్ణయించారు. మరి ఈ ప్రతిష్టా కార్యక్రమానికి ముందే ఈ గ్రామంలో మా ప్రజలందరూ 150 మంది శివయ్య మాల ధరించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి 25 రోజున అన్న సంతర్పణ అయింది. అనేక భక్తులందరూ వచ్చి అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ 26వ తారీఖు ఇవాళ కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు నియోజకవర్గం నుంచి జిల్లా నుంచి ప్రతి ప్రాంతం నుంచి కూడా ఈ శివ పార్వతుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి పాల్గొనమని మేము పిలిపించాం. దానికి అనుగుణంగానే రేపు 27ని భారీ ఎత్తున ఇదే మా ఆహ్వానంగా మన్నించి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి అలాగే మీడియా మిత్రుల సహకారంతో మరి సోషల్ మీడియా సహకారంతో పెద్ద ఎత్తున మరి సమాచారం అనేది ప్రజలకు అందింది. రేపు తరలి వచ్చే భక్తులందరికీ భారీ ఎత్తున కొమ్మలపూడి గ్రామ ప్రజలందరూ కూడా ఏర్పాట్లలో నిమజ్జనమై ప్రతి ఒక్కరు కూడా పనికి వెళ్లకుండా ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తూ మరి ఎక్కడ ప్రజలకు వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా గ్రామ ప్రజలందరూ కూడా పూనుకొని ఉన్నారు. రేపు ముఖ్య అతిథులుగా గంటా శ్రీనివాసరావు గారు, సీఎం రమేష్ గారు, ఎంపీ గారు, మా గురువర్యులు, నా ఆరాధ్య దైవం మా అన్నయ్య చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు గారు, అలాగే గురుతుల్యులు స్వర్గీయ ఆర్ఆర్ తులసిరావు గారు కుమారులు, విశాఖ డైరీ చైర్మన్ ఆర్ఆర్ ఆనందబాబు, అలాగే మున్సిపల్ చైర్మన్ రమాకుమార్ గారు, ఇంకా తదితర జిల్లా పెద్దలు, మంత్రి గారు, ఇంకా చాలామంది రావడానికి అవకాశం ఉంది. మా పెద్దలు, మా కుటుంబ యజమాని చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఆయనకి పెద్దలు ఎవరిని తీసుకొస్తారనే బాధ్యతలు ఆయనకు అప్పచెప్పాం. ఏర్పాట్లు కార్యక్రమాలు మేము మండల నాయకులు అందరం కూడా మా అన్నయ్య కోటేశ్వరరావు గారి, అప్పలనాయుడు కానీ, ఎంవి సత్యనారాయణ కానీ, మరి అలాగే మా దాసు తమ్ముడు కానీ, ఇంకా పెద్దలందరూ కూడా నా తదితర గ్రామాల్లో గంటికోర్లం ప్రెసిడెంట్ గారు, పొడిదూరుపాలెం ప్రెసిడెంట్ గారు, పొన్నంపూడి పెద్దలు, అలాగే మట్టవానిపాలెం పెద్దలు, మా గ్రామ పెద్దలు, మా సహచరులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేసి గొన్న హరికృష్ణ గారు, అలంకాల ఈశ్వరరావు గారు, ఎన్నచెట్టి అచ్చినారు గారు, నాగన్నదొర గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ఇంకా గొన్న ఈశ్వరరావు గారు, గొన్న సాయిబాబు గారు, గేదెల వెంకయ్యనాయుడు గారు, అనేక మంది పెద్దలు, కలిగిరి మహాలక్ష్మి నాయుడు గారు, చెట్టి తిరుమూర్తులు గారు, మా పెద్దలందరూ పేరు పేరున ఒకరి పేరు చెప్పాము, పేరు చెప్పలేదని కాదు. మరి అలాగే పొట్టిదూరుపాలెం మా గుద్దేటి రాజు గారు, మా కోఆపరేటివ్ ప్రెసిడెంట్ తమ్ముడు సత్యబాబు గారు, అందరూ కూడా మరి మా మండల పెద్దలు అందరూ కూడా, దేవరప్పారావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కోసం మరి ముందుగా ఇక్కడికి వచ్చి 3 రోజులు స్టే చేసి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని శ్రమిస్తున్నందుకు వారందరికీ మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున ఉన్నాయి. అలాగే ఎడ్ల పందులు ఉన్నాయి, అలాగే మరి తప్పిడిగుళ్ళు ఉన్నాయి, అన్నీ అనేక కార్యక్రమాలు పెద్ద పెద్ద ప్రోగ్రాంలు కూడా పెట్టాం. మరి అన్నింటిని కూడా ప్రజలు వీక్షించి ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో లేని విధంగా నా తల్లిదండ్రులైన గేదెల కృష్ణనాయుడు, గేదెల వెంకయ్యమ్మ పేరున అనేక మంది విరాళాలతో నా సొంత డబ్బుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అందరూ ఇదే మా ఆహ్వానంగా మన్నించి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రజా సమాచారం న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీ అందరి అభిమానాలు పొందాలనేసి కోరుతున్నాము.